హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు 2 కట్ బ్యాంగిల్స్ అలానే 4 కట్ బ్యాంగిల్స్ యూస్ చేసి నేను ఒక బ్యాంగిల్ సెట్ అనేది రెడీ చేస్తున్నాను. దీనికోసం నేనేమి యూస్ చేస్తున్నాను కుందన్స్ అని చెప్తున్నాను. మెరూన్ కలర్ హాఫ్ సర్కిల్ ఉంటుంది కదా, హాఫ్ మూన్ షేప్, అవి యూస్ చేస్తున్నాను. వీటితో పాటు ఈ వైట్ స్టోన్స్ ఉంటాయి కదా, జకా స్టోన్స్ అనేవి, వాటిని అలానే వీటితో పాటు ఈ బీడ్స్, అలానే ఈ ఆరెంజ్ కలర్కి ఈ డైమండ్ షేప్ కుందన్స్ యూస్ చేసి ఈ బ్యాంగిల్ సెట్ అనేది రెడీ చేస్తున్నాను. ఫస్ట్ దీనికోసం నేను ఈ సర్కిల్ని ఇలా పేపర్తో మీరు 4 పార్ట్స్ చేసుకొని దీనికి లైన్స్ అనేవి గీసుకోవాలి. ఇదిగోండి, నేను చాక్ పీస్తో చిన్న చిన్న గీతలు పెట్టుకున్నాను ఇలాగా 4 టైప్న. మళ్ళీ ఈ 2 వీటికి మధ్యలో కూడా లైన్స్ గీసుకోవాలి. మీకు ఐడియా కోసం చెప్తున్నాను. మీరు మామూలుగా పెట్టేసుకోగలను అనుకుంటే పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇలాగా మనము లైన్స్ అనేవి గీసుకోవాలి. దీనికి మిడిల్లో కరెక్ట్గా చూసి పెట్టుకోండి మిడిల్ లైన్స్. ఇప్పుడు డిజైన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఈ విధంగా మీరు సర్కిల్ లాగా గ్లూ అప్లై చేసుకొని ఇక్కడ హాఫ్ మూన్ కుందన్స్ ఉన్నాయి కదా, వీటిని 4 పెట్టి ఓవెల్ షేప్లోకి వచ్చే విధంగా పెట్టుకోండి. చూసారుగా, ఈ విధంగా పెట్టుకోవాలి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం ప్రతి లైన్ దగ్గర మీరు ఈ విధంగా పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మీరు 4 కుందన్స్ యూస్ చేసి ఈ విధంగా ఓవెల్ షేప్లో వచ్చే విధంగా మీరు సర్కిల్ని ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని లోపల నేను గ్లూ అనేది పెడుతున్నాను. వీటిల్లో ఇప్పుడు 5 కుందన్స్ యూస్ చేసి 5 అయితే సరిపోతాయి. ఎందుకంటే ఫ్లవర్ అనేది రావడం కోసం 5 కుందన్స్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ నార్మల్గా ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఫ్లవర్ వచ్చే విధంగా మీరు దాన్ని కొంచెం నొక్కుకుంటే సరిపోతుంది. సరే కదా, మీకు ఇంకొక ఫ్లవర్ వేసి చూపిస్తాను. చూసారుగా, ఈ బ్యాంగిల్ ఈ విధంగా కంప్లీట్గా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్లో గ్లూ పెట్టి ఈ వైట్ స్టోన్ చూపించాను కదా మీకు, దాన్ని అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి, మీకు ఇంకొకటి పెట్టి చూపిస్తాను. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నది చూపిస్తాను. చూడండి, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, దీనికి మధ్యలో నేను మొత్తం గ్లూ అప్లై చేస్తున్నాను. ఈ అప్లై చేసిన చోట ఈ బీడ్స్ ఉన్నాయి కదా, వీటిని యూస్ చేసి చేస్తున్నాను. జస్ట్ ఈ గమ్ము మీద ఈ విధంగా వేసేస్తే సరిపోద్ది.
వేసేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే ఇవన్నీ బీడ్స్ కరెక్ట్గా అన్నిటికి అటాచ్ అవ్వాలి కదా, అందుకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. కానీ ఈ డిజైన్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా. మొత్తం కంప్లీట్ అయినాయి 2 కట్ బ్యాంగిల్స్. వీటికి సెట్గా 4 కట్ బ్యాంగిల్స్ చూపిస్తా అన్నాను కదా, వాటి కోసం ఏమేమి యూస్ చేస్తా అన్నది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. దీని తర్వాత అన్నానుగా, ఇవన్నీ 4 కట్ బ్యాంగిల్స్ ఆరెంజ్ కలర్ ర్యాప్ చేశాను. దీనికి డైమండ్ షేప్ కుందన్స్ యూస్ చేస్తాను. దానికోసం నేను ఇక్కడ లైన్ అనేది గీసుకుంటున్నాను. 2 కట్ బ్యాంగిల్స్ హెవీగా చేసాం కాబట్టి 4 కట్ బ్యాంగిల్స్ అనేవి చాలా సింపుల్గా చేసుకుంటే మీకు బాగుంటుంది. జస్ట్ డైమండ్ షేప్వి లైన్గా అటాచ్ చేసుకోవడమే బ్యాంగిల్ మొత్తం. ఇదిగోండి మీకు వచ్చినాయి. ఇవ్వండి 3 అటాచ్ చేశాను కదా, సేమ్ ఇవ్వండి ఇవి ఆల్రెడీ అటాచ్ చేసి ఉంచాను మీకు. టోటల్ సెట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఈ సెట్ కాంబినేషన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు, అలాగే కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది నా దగ్గర. ఈ సెట్ ఎలా ఉన్నదన్నది మాత్రం కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.